అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యారిస్ పర్యావరణ ఒడంబడిక నుంచి వైదొలగాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భూగోళం తీవ్ర ప్రమాదంలో పడనుందని, అంతేగాక శుక్రగ్రహంలాగా అత్యంత వేడి కలిగిన గ్రహంగా మారిపోయే ప్రమాదం ఉందని హాకింగ్ హెచ్చరించారు. అనేక సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం కర్బన ఉద్గారాలను అదుపు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్యారిస్లో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై 200కు పైగా దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయి. అయితే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయం కారణంగా వాతావరణ మార్పు తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేనిదిగా చేస్తుందని బీబీసీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో హాకింగ్ అన్నారు. భూతాపం పూర్వస్థితికి తీసుకురాలేని పరిస్థితికి అత్యంత చేరువలో మనం ఉన్నామని హాకింగ్ అన్నారు. ట్రంప్ చర్య భూగోళాన్ని ఆ ప్రమాదం అంచులకు తీసుకెళ్తుందని చెప్పారు. 250 డిగ్రీల సెల్సియస్ వేడి, గంధక ఆమ్ల వర్షాలు ఉండే శుక్రగ్రహంలాగా మారిపోయేలా చేస్తుందని 75 ఏళ్ల బ్రిటిష్ శాస్త్రవేత్త హాకింగ్ హెచ్చరించారు. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పుల్లో పర్యావరణ మార్పు ఒకటని, అయితే ఇప్పుడే స్పందించడం ద్వారా దాన్ని నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులకు సాక్ష్యాధారాలను కాదనడం ద్వారా, ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ అందమైన ఈ భూగోళానికి, మనకు, మన పిల్లలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు అని హాకింగ్ అన్నారు. మానవాళి పర్యావరణ పరంగా ఎదురయ్యే సమస్యలను, ఘర్షణలను ఎప్పటికీ పరిష్కరించుకోలేదా అని ప్రశ్నించగా, భూమిపై మనిషి మనుగడకు రోజులు దగ్గర పడుతున్నాయని తాను భావిస్తున్నట్టు స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. పరిణామక్రమం మనిషిలోకి దురాశను, దూకుడును చొప్పించాయని, ఘర్షణలు తగ్గే సూచనలు ఏమీ కనిపించడం లేదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. జనహనాన, ఆయుధాల అభివృద్ధి లాంటి వాటి వల్ల ఆ ఘోరమైన పరిస్థితి తప్పదనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోదసిలో స్వతంత్ర కాలనీల ఏర్పాటు ద్వారా మాత్రమే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు స్టీఫెన్ హాకింగ్.